హలో అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే బాగున్నాము. ఈరోజు అయితే ఒక వీడియో మీతో షేర్ చేసుకోబోతున్నాను. చాలా రోజుల క్రిందట షూట్ చేశానండి. ఒక వీక్ డేస్ అవుతుంది. ఇంకా నేను ఏం చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. ఈ వీక్ డేస్ కూడా నేను అసలు వీడియోస్ అనేది పెట్టలేదు. ఈ వీడియో అయితే ఈరోజు మీతో కంప్లీట్గా షేర్ చేసుకుంటాను. వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. అలాగే సపోర్ట్ చేయండి అండి. ఓకేనా, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఇక్కడ నేను ఏం చేస్తున్నాను చూడండి. ఇది వచ్చేసి ఆలుగడ్డ బజ్జీలు చేద్దామని చెప్పేసి నేనైతే పొట్టు తీస్తున్నాను అనమాట. ఒక రెండుండి తినడానికి ఏదో ఒకటి ఉండాలి అని చెప్పేసి ఆలుగడ్డ బజ్జీలు అయితే చేద్దామనుకొని చెప్పి నేను అన్నీ ప్రిపేర్ చేసుకున్నాను. చూడండి, ఈ విధంగా స్లైస్ అనేది కట్ చేసుకుంటే ఈజీగా ఆయిల్లో ఫ్రై అవుతుంది కదా. మరి మందంగా కట్ చేస్తే అది ఉడకదు కదా అండి, పచ్చి పచ్చిగా ఉంటుంది లోన. ఇలా పలచగా కట్ చేసుకుంటే మనకు పిండితో పాటు పర్ఫెక్ట్గా ఉడుకుతుంది, టేస్ట్ ఉంటుంది, చాలా బాగుంటుంది. నేను సింపుల్గా అయిపోయే రెసిపీ ఏంటంటే, శనగపిండితో చేసేది ఏదైనా సరే చాలా సింపుల్గా అయిపోతుంది కదా. ఇదొకటి. నెక్స్ట్ పకోడా, మిరపకాయ బజ్జీలు, మైసూర్పాక్. ఈవెన్ మైసూర్పాక్ కూడా చాలా ఈజీగా అయిపోయే రెసిపీ అనమాట. కాకపోతే స్వీట్ రెసిపీ కదా, చాలా తక్కువ చేస్తాను నేను. ఇంక అయితే ఇక అప్పుడప్పుడు చేయాలి అనుకుంటే చాలా ఫాస్ట్గా క్విక్గా తొందరగా అయిపోతుంది కదా. అందుకని చెప్పేసి నేనైతే ఇక ఆలుగడ్డ బజ్జీలు అయితే చేద్దామని చెప్పేసి అన్ని ఇంగ్రీడియంట్స్ వేస్తున్నాను. 1 కప్పు శనగపిండి తీసుకున్నాను, జీలకర్ర, అల్లం పేస్ట్, పసుపు, కొంచెం చికెన్ మసాలా యాడ్ చేసుకోవాలండి. చికెన్ మసాలా అయినా సరే, గరం మసాలా అయినా సరే యాడ్ చేసుకొని, సాల్ట్, కొంచెం కారం, కొంచెం దాన్ని ఏమంటారు, వంట సోడా అండి. కొంచెం అంటే కొంచెం అసలు అది కొంచెం వేసుకున్నట్లయితే మనకు మంచిగా కొంచెం ఉబ్బుతాయి కదా. అదంతా కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం. వాటర్ పోసుకొని మనకి ఏ విధమైన కన్సిస్టెన్సీ ఉండాలో పిండి అనేది చూసుకొని కలిపి పక్కన పెట్టేసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత ఇక్కడ నేను డీప్ ఫ్రై కోసం కావలసినంత ఆయిల్ తీసుకున్నాను. చూడండి, ఫ్రెష్గా కనిపిస్తుంది ఆయిల్. ఇంతవరకు నేను ఏం డీప్ ఫ్రై చేయలేదు, ఇదే ఫస్ట్ అనమాట. ఓకే, ఇంకా అంటే మనం వేరే వేరే ఐటమ్స్ చేస్తే ఆయిల్ ఎలా ఉంటుందండి, ఎర్రగా పచ్చగా అలా కనిపిస్తుంది కదా. ఓకే, ఇంకా ఈ వంట అన్నీ కూడా ఇందులోకి అయితే వేసేసుకుందాము. చాలా ఈజీగా అయిపోతే తినడానికి కూడా చాలా బాగుంటుందండి. కానీ నేనేంటంటే ప్రతిదీ నేనే చేస్తాను కాబట్టి ఏదైనా సరే ఇంకా చాలా తక్కువ తింటాను నేను. ఏదైనా సరే 1-2 కంటే ఎక్కువ తిననంత ఇంట్రెస్ట్ ఉండదు. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా. దీన్ని అయితే మనం ఒక 5 నిమిషాలు లో ఫ్లేమ్లో, ఒక 5 నిమిషాలు హై ఫ్లేమ్లో ఉడికించుకున్నట్లయితే మంచిగా ఉడుకుతాయి లోపల బయట కూడా. పిండి కూడా పర్ఫెక్ట్గా ఉడుకుతుంది, టేస్ట్ చాలా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది మంచి కలర్ వచ్చిన తర్వాత తీసేసుకుందాము. తీసుకొని గిన్నెలో అయితే యాడ్ చేసుకుందాం అన్నమాట. రిమైనింగ్ పిండిని కూడా ఇందులోకి అయితే యాడ్ చేసుకుందామండి. మా ముగ్గురికి అయితే పర్ఫెక్ట్గా సరిపోయినాయి. 2 మీడియం సైజు ఆలుగడ్డలు అయితే నేను ఈ విధంగా చేసుకున్నాను. మరీ ఎక్కువ చేసుకొని వేస్ట్ చేయడం ఎందుకని చెప్పేసి నేనైతే ఎంత చేయాలో అంత వేసి ఆపేసాను, అంతే. దీన్ని కూడా మంచిగా లో టు మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకొని ఒక గిన్నెలోకి అయితే చేసేసుకుంటే సరిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, మంచి కలర్ వచ్చింది కదా. సరే, ఇవి అయితే తీసేసుకుందాము. చాలా ఈజీగా అయిపోతుంది కదండి. ఇవన్నీ కూడా తీసేసుకుందాము. చూడండి, మనం ఒక్కసారి ఇట్లా ఫ్రై చేసినామంటే ఆయిల్ చేంజ్ అయింది కంప్లీట్గా. ఇలా డీప్ ఫ్రైకి వాడిన ఆయిల్ అనేది మనం రిపీట్గా వాడొద్దంట అండి. చూడండి, ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, పెసలు అయితే నానబెట్టాను. అదే రోజు నైటు నానబెట్టాను అనమాట. ఇది అంటే ఇంకా రేపటి కొరకు అని చెప్పేసి ఆ రోజు నానబెట్టాను. ఇది నాని దాని నిండా అవుతాయి కదా,
మంచిగా. ఇంకా సరే ఓకే. ఇది చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నేనైతే అల్లం వెల్లిపాయలు తీసుకున్నాను. రాఖీ పండుగ ఉండే అప్పుడు, రాఖీ పండుగ ముందు షూట్ చేశాను ఈ వీడియో. ఇక చుట్టాలు వస్తారు కదా అండి, అందుకని చెప్పేసి ఇంట్లో నాన్ వెజ్ ఉంటుంది, ఏదో ఒకటి చేస్తూ ఉంటాము. ఇంకా ఓకే, ఇక దాని కొరకు అని చెప్పేసి అల్లం వెల్లిపాయలు అనేది నేను ఎంత కావాలో అంత తీసుకున్నాను. లాస్ట్ టైం కేజీ తీసుకొని పక్కన పెడితే అల్లం అనేది కంప్లీట్గా బూజు పట్టిపోయిందండి. బూజు పట్టితే అంత పడేశాను, మొత్తం పడేశాను. పురుగులు ఉంటాయి ఖచ్చితంగా అని చెప్పేసి నేనైతే, ఇంకా వర్షాలు పైగా అప్పుడు బూజు పట్టింది, బాగుండదులే అని చెప్పేసి పడేశానండి. ఎల్లిపాయలు మాత్రం అలా ఉంచాను. తర్వాత ఇక నేను ఎంత తీసుకోవాలో అంత తీసుకున్నాను. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇదంతా కూడా నేను అల్లం వెల్లిపాయలు మిక్సీ పట్టుట కొరకు ఇదంతా కూడా నేను శుభ్రం చేసుకుంటున్నాను. నేను ఎప్పుడైనా సరే అండి, కూరలో అయినా చట్నీలో అయినా లేదంటే అల్లం పేస్ట్ తయారు చేసేటప్పుడైనా ఎల్లిపాయలకు ఉండే గర్భాలు ఉంటాయి, పై పొట్టు అస్సలు తీయనండి. నేను అసలు తీయను, అట్లనే వేసేస్తాను. మా అబ్బాయి చూడండి ఫ్రెండ్స్, నేను ఏది చేస్తే అదే చేస్తాడు. ఇంకా వాళ్ళని అట్లా డిస్టర్బ్ చేయకూడదు, మనకు హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ వాళ్ళు కూడా నేర్చుకుంటారు కదా అండి. అది ఏంటంటే హెల్పింగ్ నేచర్ కొంచెం ఉండేలాగా చూసుకోవాలి పిల్లలకి. పెద్ద అయిన తర్వాత చెప్తే నేను చేయలేను, నాకు రాదు, నాకు తెలియదు, నేను ఇలాంటివి చేయలేదు, ఇలాంటివన్నీ రిపీట్ అవ్వద్దండి పిల్లలకి. మనం ఏదైనా సరే మంచి అనేది మంచి మంచి పనులు ఇలాంటివి నేర్పిస్తే వాళ్ళకి కొంచెం హెల్పింగ్ నేచర్ అనేది ఉంటుంది. కొంచెం మనకు హెల్ప్ అవుతారు కదా, ఎప్పుడో ఒకసారి ఖచ్చితంగా హెల్ప్ అవుతారండి పిల్లలు. ఓకే, ఇంకా ఇక్కడైతే మా అబ్బాయి చూడండి ఎంత మంచిగా తీస్తాడో. ఎల్లిపాయలన్నీ తీసేసి మంచిగా శుభ్రంగా పై పొట్టంతా గీరాను, అదంతా కడిగాను వాటర్లో. ఆ తర్వాత దీన్ని అయితే ఎండలో ఎండబెట్టాలండి, కడగాలి వాటర్లో, ఇంకా కడగలేదు. ఇదంతా పొట్టు మాత్రమే తీసేసాను అనమాట. ఇంకా మా అబ్బాయి చూడండి, చెయ్యి చూడండి అండి, మా అబ్బాయి ఇది ఎంత బాగుంది. నేను వీడియోకి చూపిస్తుంటే ఆయన కూడా చూపిస్తున్నాడు. మా అబ్బాయి చాలా క్యూట్గా ఉంటాడు, మా నాన్న అయితే. సరే, ఇంకా దీని అంతటిని కూడా శుభ్రంగా వాటర్తో కడిగేయాలి. అంత మట్టిలో నుంచి తీసింది కాబట్టి ఇది అంత ఎర్రగా వస్తుంటుంది కడుగుతూ ఉంటే. ఇదంతా శుభ్రంగా క్లీన్ చేసేసుకొని ఎండలో ఆరబెట్టాలండి. ఒక 10 days, వారం రోజులు ఉంటుంది కదా, అందుకని చెప్పేసి స్మెల్ రాకుండా ఉండాలి అంటే తడి లేకుండా ఉండాలి, కొంచెం నిల్వ ఉండాలి కదా. మనం కర్రీలో ఎప్పుడు వేసుకున్నా టేస్ట్ ఉండాలి, ఫ్రెష్ అల్లం పేస్ట్ లాగా ఉండాలి అంటే కంప్లీట్గా తడి అనేది అస్సలు ఉండకూడదు అనమాట. ఓకే, ఇంకా దీన్ని అయితే ఒక 3-4 సార్లు అట్లా శుభ్రంగా క్లీన్ చేసుకొని బయట అయితే ఆరబెట్టాలి. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా అండి. ఇంకా ఫైనల్గా ఒకసారి అయితే కడిగేసి బయట ఆరబెడతాను. ఫుల్గా ఎండ వచ్చింది, ఇంత వైట్గా మంచిగా శుభ్రంగా ఉండాలి అంటే మనం తినేది కాబట్టి జాగ్రత్తగా మంచిగా ఎండబెట్టుకోవాలి, తడి లేకుండా శుభ్రంగా ఆరబెట్టుకోవాలి. అంతకన్నా ముందు నేను ఇక్కడైతే పీసెస్ లాగా కట్ చేస్తున్నాను, చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసి ఎండబెడితే మంచిగా తడి లేకుండా ఆరుతుంది. మనకు మిక్సీలో వేసి పట్టేటప్పుడు కూడా జార్లో తిరగాలి అని అంటే ఖచ్చితంగా చిన్న చిన్న పీసెస్ లాగానే చేసుకోవాలి అన్నమాట. దీని అంతటిని కూడా మొత్తం కట్ చేశాను. కట్ చేసి ఇంకా ఎండలో అయితే ఆరబెట్టాను అండి. అల్లం లేని కర్రీ అయితే అస్సలు చేయను. అల్లం లేదు అంటే లాస్ట్కి ఎల్లిపాయలైనా వేస్తాను అంతే తప్ప, నేనైతే ఎల్లిపాయలు లేకుండా కూర వండిన రోజు అయితే ఒక్కరోజు లేదండి. అది ఎంత నైట్ అయినా సరే, ఎంత పగలు అయినా సరే ఖచ్చితంగా తెప్పిస్తాను. టైం ఉంటే, లేదు అని అంటే అసలు వండటమే మానేస్తాను. కానీ ఇవి 2 లేకుండా కూర అయితే అసలు ఎప్పుడూ వండలేదు.
ఖచ్చితంగా వండుకుంటేనే బాగుంటుంది. కొంతమంది వేయర్లేండి అల్లం పేస్ట్ అనేది, కొంతమంది తినరు, కానీ హెల్త్కి చాలా మంచిది. పచ్చి అల్లం తిన్నా కూడా చాలా మంచిది కదండి. పచ్చి అల్లం ముక్క పరిగడుపున నోట్లో వేసుకున్నా చాలా మంచిది. ఓకే, దీనంతటిని కూడా 1 to 1 ఇట్లా చిన్న చిన్న పీసెస్ లాగా మొత్తం కట్ చేసుకొని ఒక 2 hours 3 hours అంటే ఇంకా బయట పెట్టేస్తాను. ఫ్యాన్ గాలికి పెట్టినా బాగుంటుంది, కానీ తడి అనేది పోదు అండి, అల్లం ఖరాబ్ అయిపోతుంది కదా. అల్లం మిక్సీ పట్టేటప్పుడు కొంచెం సాల్ట్ ఆయిల్ కలిపి మిక్సీ పట్టుకుంటే మనకు నెల రోజుల పాటు స్మెల్ రాకుండా ఫ్రెష్గా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, దీని అంతటిని కూడా బయట ఎండేసుకుందాము. ఇంకా ఇక్కడ చూడండి, ఇదైతే నెక్స్ట్ డే మార్నింగ్. అసలు ఎంత అంటే నైట్ ఓవర్ నైట్ నానబెట్టాను, మొలకలు వచ్చినాయి చూడండి ఫ్రెండ్స్. పెసరకాయలు తినే ఉంటారు కొంతమంది విలేజ్లలో, అయితే ఐడియా ఉంటుంది వాళ్ళకి ఎలా ఉంటాయి పచ్చి పెసరకాయలు తింటే. సేమ్ అలానే ఉంది, ఇది తింటే కూడా చాలా బాగుంది అండి, మంచిగా ఉంటాయి పచ్చి పెసలు. మొలకలు హెల్త్కి చాలా మంచిది కదా. చూడండి ఫ్రెండ్స్, మొలకలు ఎలా వచ్చినాయో. ఇంక ఇవి గుడ్డలో కట్టి ఒక 2 గంటలు అట్లా పెట్టేస్తే ఇంకా పొడకు వస్తాయి మొలకలు, బాగుంటాయి తియ్యగా, చాలా అంటే చాలా తియ్యగా ఉంటాయి. ఇంకెంత తింటామో కూడా అర్థం కాదు అండి. నేనైతే మంచిగా తినేస్తాను టైంపాస్ కొరకి. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడైతే చూసారా, నేనైతే ఇక ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అని చెప్పాను కదా, గ్యాస్ పై అటు ఇటుగా శుభ్రం చేశాను. ఇంకా పాలైతే కాగబెడదామని చెప్పేసి ఇందులో అయితే పోసేస్తున్నాను. ఈ కంట్రీ పాలు అండి, అంత చెప్పుకునే అంత విషయం అయితే ఏమీ లేదు ఇందులో. సరే, ఏదో ఒకటి మేమైతే ఇక తీసుకుంటున్నాం. ఉండాలి, మార్నింగ్ లేవగానే నాకు ఏదో ఒకటి తినాలి తాగాలి అనిపిస్తుంది. పాలైతే ఓకే, పాలైతే తాగగలుగుతాము, బాగుంటుంది. మార్నింగ్ 6కే అన్నం తినాలి, ఇంకేదో తినాలి అంటే తినలేం కదండి. పాలైతే నేను ఆర్డర్ పెట్టుకుంటున్నాను, రెగ్యులర్గా వస్తున్నాయి, ఒకరోజు తప్పించి ఒకరోజు వస్తాయి అన్నమాట. ఓకే, ఇంకా ఇందులో వాటర్ పోసుకొని పోయకపోవడం అనేది మన ఇంట్రెస్ట్. ఇంకా ఓకే ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మధ్యాహ్నం టైం అన్నమాట. వర్షం చూడండి, బట్టలు అప్పుడే పిండేసాను, ఫుల్ వర్షం వస్తుందండి, ఫుల్ అంటే ఫుల్ వర్షం వస్తుంది. రేపు రాఖీ అనగా షూట్ చేశాను ఇది, ఇంకా రాఖీ పండుగ రోజే షూట్ చేశాను ఇది, కొంచెం రేపు రాఖీ అనగా షూట్ చేశాను. ఇది వచ్చేసి రాఖీ పండుగ రోజు అండి. ఇంకా మాకైతే రాలేదు, వస్తారని చెప్పేసి మన కొరకు వెయిటింగ్. ఓకే, ఇంకా వర్షం అయితే ఫుల్ వస్తుంది అన్నమాట, విపరీతమైన మబ్బులు వర్షాలు. మాకైతే అప్పటికి 3 days నుండి వర్షం వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఫైనల్గా అయితే ఇక గుడ్డలు మంచిగా వర్షంలో తడుస్తున్నాయి, వర్షం అయితే ఫుల్ ఉంది. ఇంకా అంతే, ఇవాళ బ్లాగ్ అయితే ఇదండి, మీతో షేర్ చేసుకోవాలి అని చెప్పేసి ఇదంతా వేసుకున్నాను. ఇది మిక్సీ పట్టుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడైతే ఇంక అంట్లు తోమాలి, పాలు కూడా కాగినాయి, గ్యాస్ ఆఫ్ చేసి కొంచెం పాలు తాగి అంట్లో అయితే శుభ్రం చేయాలి. ఓకే ఫ్రెండ్స్, బాయ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.